ఈ వీడియోలో ఈరోజు మనం డేటా కేబుల్స్, మొబైల్‌కి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ కవర్ చేద్దాం. ఓకే. ఇవి మొత్తం చూసుకోవచ్చు ఒక్కోటి ఏ ఐటెమ్ ఉందనేది. ఇవన్నీ డేటా కేబుల్స్. ఓకే. స్టార్టింగ్ నుంచి డేటా కేబుల్స్, తర్వాత డేటా ప్రొటెక్టర్స్, తర్వాత మైక్రో ఎస్‌డి కార్డ్ ఇవి ఉంటాయి. ఓటీజీ కేబుల్స్ ఉంటాయి కదా! ఇవన్నమాట. మైక్రో యూఎస్‌బి ప్లస్ టైప్ సి 2 ఉన్నాయి. ఓకే. ఇట్లా ఒక్కోటి స్టార్ట్ చేసుకుంటూ వద్దాం. ఓకే. డేటా కేబుల్స్‌లోకి వచ్చేసి మన దగ్గర 3 రకాల డేటా కేబుల్స్ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి స్టార్టింగ్ డేటా కేబుల్. ఓకే. ఇది చూసుకోవచ్చు. ఇది కొంచెం నార్మల్ క్వాలిటీ. ఇది వచ్చేసి హై క్వాలిటీ ప్రీమియం కేబుల్ అనమాట. సో, ఇది బాక్స్ చూసుకోవచ్చు. బాక్స్ ప్యాకింగ్ ఎలా వచ్చిందో. ఓకే. 2.4 ఎంస్ కంప్లీట్ మైక్రో యూఎస్‌బి కేబుల్ ఇది. టైప్ సి కాదు. టైప్ సిది నెక్స్ట్ వస్తాయి ఈ ప్యాకెట్స్. ఓకే. ఇది వచ్చేసి మైక్రో యూఎస్‌బి. మైక్రో యూఎస్‌బిలోనే 2 క్వాలిటీస్ ఉన్నాయి మన దగ్గర. నేను 2 ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది యూ స్మార్ట్ కంపెనీది చూసుకోవచ్చు. ఈ మైక్రో యూఎస్‌బి కేబుల్. ఇది వచ్చేసి ఈ కేబుల్ ఇది. ఓకే. ఈ కేబుల్ చూసుకోవచ్చు మీరు. కొన్ని హెవీ క్వాలిటీలో ఉంది. వైర్ కూడా చూసుకోవచ్చు. 2.4 ఎంస్ సపోర్ట్ చేసే విధంగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది కదా! అవి కంప్లీట్ సపోర్ట్ చేసే విధంగా ఇచ్చాడు. ఓకే. చూసుకోవచ్చు మీరు కేబుల్ కూడా. ఎటువంటి కాంప్రమైజేషన్ లేదు. కేబుల్ అయితే బాగా హెవీ క్వాలిటీలో ఉంది. నేను ఆల్రెడీ టెస్ట్ చేసి చూశాను. బాగా వర్క్ అవుతున్నాయి. ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఇది వచ్చేసి మైక్రో యూఎస్‌బిలో స్టార్టింగ్ క్వాలిటీ. ఇది వచ్చేసి నెక్స్ట్ క్వాలిటీ. ఇది చూసుకోవచ్చు. ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీ అనమాట. కేబుల్ లెంగ్త్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. ఓకే. ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం కేబుల్ లెంగ్త్ ఎక్కువ ఉంది. ఇది చూసుకోవచ్చు. ఇది జేకే కంపెనీది అనమాట. ఇది కూడా బాగా ప్రీమియంగా ఉంది. దీని హెడ్ చూపిస్తాను ఒకసారి. ఇది వచ్చేసి మైక్రో యూఎస్‌బి కేబుల్ అనమాట. ఇది కూడా. ఓకే. ఈ వైర్ క్వాలిటీ చూసుకోవచ్చు. వైర్ ఎంత లావుగా ఉందో. ఓకే. వైరు బాగా క్వాలిటీ ఉంది. ఓకే. చూసుకోవచ్చు మీరు. ఇది కొంచెం ప్రీమియంగా ఉంది. ఇందాక చూపించిన దాని మీద ఇది కొంచెం ప్రీమియం అనమాట. ఓకే. బాక్స్ ప్యాకింగ్ కూడా చూసుకోవచ్చు. నీకు ఒకసారి చూపిస్తాను నీట్‌గా. జేకేకేఎస్ కంపెనీ వాళ్ళది. ఓకే. 1 మీటర్ కేబుల్. ఓకే. ఇది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టెడ్ మైక్రో యూఎస్‌బి కేబుల్ ఇది. ఓకే. దీని ఫీచర్స్ మొత్తం హోలోగ్రామ్ ఒరిజినాలిటీ టోటల్ ఏ టు జెడ్ హోలోగ్రామ్ కూడా ఉంది. మీరు చూసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం టైప్ సి కేబుల్కి వెళ్దాం. ఈ టైప్ సి కేబుల్స్లో ఈ టైప్ ఆఫ్ ప్యాకింగ్ వస్తుంది. ఓకే. ఇవి కూడా ఇది మేడ్ ఇన్ చైనాది. ఓకే. ఇది కూడా చూసుకోవచ్చు. కానీ క్వాలిటీ అయితే హెవీగా ఉంది. మీకోసం ఒక కేబుల్ని ఓపెన్ చేశాను. ఆల్రెడీ చూసుకోవచ్చు. ఇది కూడా హెవీ క్వాలిటీలో ఉంది. పిన్ చూసుకోవచ్చు. టైప్ సి పిన్ ఇది. ఓకే. చూశారు కదా! టైప్ సి పిన్ ఇది. ఓకే. మన దగ్గర ప్రొటెక్టర్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా! నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి కదా! ఈ ఐటమ్స్ ఇట్లా కేబుల్స్కి మొత్తం తెగిపోకుండా మీకు చాలామంది చూసుంటారు. కేబుల్స్కి ఇక్కడ ఎడ్జ్‌లో మొత్తం మీరు ఇట్లా పట్టుకొని లాగడం వల్ల ఫోన్‌కి కనెక్ట్ చేసినప్పుడు ఇట్లా పట్టుకొని లాగడం వల్ల ఇక్కడ మొత్తం కేబుల్ బయటకొస్తది. అది ఎంత డేంజరస్ అంటే ఒక్కొక్కసారి షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇప్పుడు మీకు లేటెస్ట్ కొత్త ఛార్జర్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు నా ఫోన్ ఉంది. నా ఫోన్ 80 వాట్స్ ఛార్జర్ అనమాట. 80 వాట్స్ అంటే ఎంత కరెంట్ వస్తదో తెలుసా అండి? అట్‌లీస్ట్ 5 యామ్స్ పైన వస్తది. 5 యామ్స్ కరెంట్ అంటే మీకు కరెంట్ గురించి తెలిస్తే అర్థమవుతది. 5 యామ్స్ మొబైల్స్ అన్నీ అప్‌గ్రేడ్ అయినాయి కాబట్టి 5 యామ్స్ ఛార్జింగ్ తోటి ఇది అవుతది. ఈ కేబుల్ అనేది హెవీ క్వాలిటీతో ఉండాలి. ఈ క్వాలిటీ కనుక లేకుండా మిస్ అయ్యి ఇక్కడ లూజ్ కనెక్షన్స్ అయ్యి షార్ట్ అయిందనుకోండి 5 యామ్స్ ఛార్జరు కంప్లీట్‌గా ఇమ్మీడియేట్‌గా ఫైర్ వస్తదనమాట. అట్లా ఛార్జింగ్ పెట్టి చాలామంది ప్రాబ్లమ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో, కేబుల్స్ ఇట్లా ఎడ్జ్‌లో తెగిపోకుండా చూసుకోవడం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కాక పిల్లలు ఉంటారు కదా! పిల్లలు ఏంటంటే ఇప్పుడు మనం ఛార్జింగ్ యూఎస్‌బి ఛార్జర్‌కి పెట్టేసి పైన కరెంట్ ప్లగ్‌లో పెట్టేసి వదిలేస్తాము. ఆన్ చేసి వదిలేసినప్పుడు ఇక్కడ జస్ట్ ఎడ్జ్‌లో వాళ్ళు ఇదైనా నోట్లో పెట్టుకోవచ్చు. లేకపోతే ఇక్కడ జస్ట్ టచ్ చేసినా సరే వాళ్ళకి కరెంట్ వస్తది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు. ఓకే. పెద్దోళ్ళైనా సరే ఇక్కడ అట్లా రాకుండా క్రాక్ వస్తే ఇమ్మీడియేట్‌గా వైర్స్ బయటికి కనపడతాయి.
అవి షాక్ కొట్టే చాలా ప్రమాదం. మీకు పాత పాత కేబుల్స్ అని చెప్పాం కదా 2.4 యామ్స్. ఈ కేబుల్స్ వల్ల అట్లా వచ్చినా సరే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇది 2.4 యామ్స్. దీంట్లో వచ్చే పవర్ అనేది కొంచెం తక్కువ అనమాట. ఏది టైప్ సితో కంపేర్ చేసుకుంటే అది కొంచెం తక్కువ అనమాట. ఓకే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి బ్రేక్ అవ్వకుండా చూసుకోవడం చాలా మంచిది. ఓకే. ఒకవేళ బ్రేక్ అయ్యింది అనిపిస్తే ఇమీడియట్గా కేబుల్ చేంజ్ చేసేసుకోండి. అది వాడొద్దు ఇంకా. యూఎస్బీ అడాప్టర్స్లో పోయేదేముండదు, అవి అట్లానే ఉంటాయి. కానీ వైర్సే కదా డ్యామేజ్ అవుతూ ఉంటాయి కంటిన్యూస్గా. కాబట్టి ఒక్కసారి ఇట్లా ఏమన్నా బయటకు వచ్చింది అనుకున్నప్పుడు దాన్ని ఇంకా వాడకుండా ఉండడం మంచిది. ఓకే. ఇది టైప్ సి యూఎస్బీ కేబుల్స్. ఓకే. వీటి రేంజ్ వచ్చేసి ఈ రెండు 99 పడతాయి. ఓకే. 100 రూపీస్ రేంజ్లో ఈ రెండు వస్తాయి అన్నమాట. ఇది కొంచెం తక్కువ, ఇది 85 రూపీస్ ఆ మధ్య వస్తుంది. ఓకే. ఈ మూడు వచ్చేసి డేటా కేబుల్స్ మన దగ్గర ఉన్నాయి ప్రజెంట్. మీకు ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్ని క్వాంటిటీ ఇస్తాము, ఇబ్బంది ఏం లేదు. మన దగ్గర ఫుల్ స్టాక్ అవైలబుల్లో ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డేటా కేబుల్ ప్రొటెక్షన్స్ అనమాట. ఓకే. దీంట్లో మన దగ్గర చూసుకోవచ్చు 3 రకాల ప్యాకింగ్స్ వచ్చినాయి. ఓకే. 2 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ టోటల్ చూసుకోవచ్చు మీరు. ఓకే. ఈ ఐటమ్ చూసారంటే ఇది నేను జస్ట్ ఓపెన్ చేసి ఒకటి శాంపిల్ చూపిస్తాను. ఓకే. ఇది ఇందాక ఈ ప్యాక్లో ఉన్న దాన్ని ఓపెన్ చేశాను. ఓకే. ఇట్లా కేబుల్కి మొత్తం వేసుకోవాలన్నమాట. మీరు చాలామంది దీన్ని జస్ట్ ఇట్లా పట్టుకొని లాగేస్తారు. ఫోన్ అట్లా పట్టుకొని దీన్ని లాగేస్తుంటారు. ఆ లాగడం వల్ల అక్కడ డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే కంపల్సరీగా ఇట్లా ఈ ప్రొటెక్టర్స్ వేసుకోవడం వల్ల మీకు చాలా జాగ్రత్తగా డేంజర్గా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్లస్ అది ఊడిపోకుండా ఉంటుంది. కేబుల్స్ అదే పనిగా పోవడము, మార్చడం అదే పనిగా మార్చాల్సిన అవసరం రాకుండా ఉంటుంది. ఓకే. చాలామంది చూడండి ఈ కేబుల్ ప్రొటెక్టర్స్ కొని ఇట్లా వేస్తారనమాట. ఇది అసలు కరెక్ట్ మెథడ్ కాదు. కంపల్సరీగా దీన్ని ఇక్కడ కాదు వేయాల్సింది. ఇందాక నేను చూపించాను కదా ముందు ఎక్కడ పొజిషన్లో ఉందో. ఇప్పుడు నేను ఒక చేత వేయడం కొంచెం కష్టంగా ఉంది, రికార్డ్ చేస్తున్నాను కాబట్టి. ఓకే. ఇది పైకి ఉండాలి. ఓకే. కంపల్సరీ పైకి మొత్తం కంప్లీట్గా ఉండి ఇది జస్ట్ ఇట్లా వస్తుంది, తెలుసు కదా మీకు. ఇట్లా వన్ సైడ్ ఓపెనింగ్ ఉంటుంది, దాన్ని పెట్టాలన్నమాట. ఓకే. ఇట్లా దీన్ని కంప్లీట్ పైకల్లా పెట్టుకొని ఇక్కడ ఈ ఎడ్జ్ వరకు రావాలి కంపల్సరీ. ఇది చాలామంది కిందకే పెడుతున్నారు, అట్లా వాడద్దు అసలు. దీన్ని కంప్లీట్గా పైకి ఈ ఎడ్జ్ వరకు కూడా దీన్ని పెట్టేసుకొని ఇట్లా పట్టుకొని లాగుతాం కదా పైన. ఇట్లా పట్టుకొని లాగడం వల్ల మనకి జస్ట్ అడాప్టర్ నుంచి బయటికి తీసినా సరే ఏం చేసినా సరే ఇది దీని మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది, అంటే వైర్ మీద. ఇక్కడ పడితే ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇది చూసుకోవచ్చు, ఇది హార్డ్ ప్లాస్టిక్. ఓకే. ఇది రబ్బర్ కాదు. నేను కొంచెం కిందకని చూపిస్తాను దీన్ని. ఓకే. ఇది చూసుకోవచ్చు. ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది కదా, దీని మీద బలం పెట్టి లాగితే ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ బలం పెట్టి లాగకూడదు ఎప్పుడైనా సరే. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ పట్టుకొని లాగుతూ ఉంటారు. ఇక్కడ పట్టుకొని లాగడం వల్ల కంపల్సరీ కేబుల్ డ్యామేజ్ అవుతుంది. అట్లా కేబుల్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే దీన్ని ఈ పై దాకా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఇంకా దీంట్లో వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ప్యాకింగ్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది ఒక ప్యాకింగ్. ఓకే. దీంట్లో 4 పీసెస్ వస్తాయి. ఇవేమో 10 పీసెస్ ప్యాకింగ్స్. ఓకే. ఇవి రెండు రేట్స్ కొంచెం, అంటే ఇది బాక్స్ ప్యాకింగ్ నీట్గా వస్తుంది కాబట్టి కొంచెం ఇది కాస్ట్ ఎక్కువ పడుతుంది. రెండు ఈక్వల్ కాస్టే, కానీ దీంట్లో 10 ప్యాకింగ్ వస్తాయి, దీంట్లో ఏమో 4 ప్యాకింగ్ మాత్రమే వస్తుంది. ఇవి వచ్చేసి 70 రూపీస్ 60 రూపీస్ ఆ రేంజ్లో వస్తాయి మొత్తం. ఓకే. రేట్స్ అనేవి కొంచెం అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి, మీకు తెలుసు కాబట్టి. మార్కెట్లో ఎప్పుడు రేట్స్ అనేది ఒక చోట ఉన్న రేట్స్ ఇంకో చోట ఉండవు కాబట్టి అప్పుడప్పుడు రేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవి 70, 60 ఆ మధ్య వస్తాయి. రెండు ఒకటే రేట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. బాక్స్ ప్యాకింగ్ కంటే ఇది ప్రిఫర్ చేయడం బెటర్, ఎందుకంటే 10 వస్తాయి కాబట్టి మీకు అక్కడ ఎన్ని కేబుల్స్ ఉన్నా పెట్టుకోవచ్చు. లేదు మాకు ఒకటే ఉండాలి కానీ ప్రీమియం క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం ఈ సింగిల్ దానికి, అంటే 4 పీసెస్ ఉన్నాయి కదా, దీనికి వెళ్ళడం బెటర్. ఇది చాయిస్ నేను చెప్తాను. ఓకే. ఇది చూసారు కదా ఆల్రెడీ కేబుల్కి ఇందాక నేను చూపించాను. ఇదిగోండి ఇట్లా ఈ మన ఫోన్కి కనెక్ట్ చేసే సైడ్ ఇట్లా వేసుకోవచ్చు అనమాట. ఓకే. దీనికి కంప్లీట్ ఇక్కడ కటింగ్ ఇచ్చాడు. ఈ కటింగ్లోంచి నేను ఈ పిన్ని జస్ట్ కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోయి ఎగ్జాక్ట్గా ఎడ్జ్ కల్లా వచ్చి అట్లా కూర్చుంది. చూశారు కదా ఎంత ప్రీమియం లుకింగ్ ఉందో చూడడానికి. ఓకే. ఇట్లా
ఈ ప్రీమియం లుకింగ్ రావడానికి ఇది ఉంది. ప్లస్ ఇక్కడ మీరు ఈ కేబుల్ ప్రొటెక్టర్ అవసరం లేదు. మళ్ళీ ఇది వేస్తే చూసుకోవచ్చు. ఈ పైన నుంచి కంప్లీట్‌గా ఇక్కడ దాకా కవర్ అయిపోయింది. ఓకే. మనం మామూలుగా ఇక్కడ పట్టుకొని లాగుతాం కదా! ఇక్కడ పట్టుకొని లాగకుండా ఇది ఇక్కడ హోల్ ఇచ్చాడు దీనికి. ఈ బుడుపు ఉంది కదా! ఇది దీంట్లో వెళ్ళి లాక్ అయిపోద్ది కంప్లీట్‌గా. మనం కంప్లీట్ పెట్టిన తర్వాత ఓకే. ఇట్లా లాక్ అయిన తర్వాత మనం ఎప్పుడైనా ఇట్లా పట్టుకొని లాగుతాం కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఇది ఇంక ఇబ్బంది రాదు. ఓకే. ఇవి కూడా చూసుకోవచ్చు. బాగా కంఫర్టబుల్‌గా ఉన్నాయి. ప్లస్ డేటా కేబుల్స్ కూడా నీట్‌గా కనపడతాయి అన్నమాట. 2 సైడ్స్ నుంచి చూడొచ్చు. మీరు ఆ సైడ్ ఏమో ఇది ప్లస్ ఈ సైడ్ ఇది ఎట్లా పెట్టుకుంటే ఇది చిన్న అంటే ఈ ఎడ్జ్‌కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది కరెక్ట్‌గా మన టైప్ సి గానీ మైక్రో యూఎస్‌బీ పోర్ట్ ఉంది కదా! అది పట్టడానికి మాత్రమే పడుతుంది. ఓకే. ఇది కొంచెం వెడల్పుగా ఉంటుంది తెలుసు కదా! ఇది దాంట్లో పట్టట్లేదనమాట. ఓకే. కాబట్టి ఇది ఈ సైడ్ వేసుకోవడానికి మాత్రమే పనికొస్తది. ఇవి సింగిల్ ఇట్లా లూజ్ ప్యాకింగ్ వస్తాయి. ఓకే. చూసుకోవచ్చు మీరు ఈ ప్యాకింగ్ ఎలా వస్తుందో. ఓకే. ఇవి కూడా తక్కువ కాస్ట్‌లోనే వస్తాయి. ఓకే. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి మీకు ఫోన్‌కి బ్యాక్ సైడ్ హోల్డర్ వస్తది కదా! ఆ హోల్డర్ అనమాట ఇది. ఇది చూసుకోవచ్చు. ఓకే. చూసుకోండి. ఇది జస్ట్ గమ్ ఇచ్చాడు కంప్లీట్ 3M గమ్ము. ఇది బాగా స్ట్రాంగ్‌గా అతుక్కుంటది. అతుక్కున్న తర్వాత ఫోన్‌ని జస్ట్ బ్యాక్ సైడ్ జారిపోతూ ఉంటది కదా చేతిలో అప్పుడప్పుడు. ఇవన్నీ మొబైల్ రిలేటెడ్ గ్యాడ్జెట్సే. ఓకే. ఈ ఫోన్ జారిపోతుంటది కదా! అది జస్ట్ ఇట్లా పట్టుకోవడం బ్యాక్ సైడ్ ఫోన్ ఇట్లా పట్టుకోవడానికి మనకి కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటది. దానికోసమని ఇచ్చాడు. ఇది జస్ట్ ప్రెస్ టైప్ ఇచ్చాడు. ప్రెసింగ్ టైప్ చూడొచ్చు మీరు. ఓకే. ఇట్లా ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది. మళ్ళీ వన్స్ అంటించిన తర్వాత ఇది ఈజీగా తీయొచ్చు. ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది తీయడానికి. ఓకే. ఇది మొబైల్‌కి అంటించి బ్యాక్ సైడ్ ఇట్లా పట్టుకొని జస్ట్ లాగారంటే మళ్ళీ వచ్చేస్తదనమాట. ఓకే. చూసుకోవచ్చు మీరు ఇది ఎలా ఉందనేది. ఓకే. ఇది కూడా కొంచెం యూజ్‌ఫుల్ గ్యాడ్జెటే. ఫోన్ అదే పనిగా జారిపోతుంది చేతిలోంచి అనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతది. కింద పడకుండా పట్టుకోవడానికి వాటికి బాగా ఉపయోగపడుతది ఇది. ఇది ఇంకా ఇట్లా ప్రెస్ చేస్తే కంప్లీట్ మొబైల్‌కి అంటుకుంటది కాబట్టి ఇంకా మీకు అది ఉందన్న అంటే పాకెట్‌లో పెట్టుకున్నప్పుడు అట్లా కొంచెం ఉబ్బెత్తుగా ఉంది అట్లా అనిపిస్తది కదా! అట్లాంటి ఇబ్బంది కూడా ఉండదు. పాకెట్‌లో కూడా నార్మల్‌గానే ఫిట్ అవుతది. ఇబ్బంది లేకుండా. ఓకే. ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ ఐటెమ్ చూసుకోవచ్చు. మైక్రో యూఎస్‌బీ అండ్ టైప్ సి ఈ 2 వచ్చేసి ఓటీజీ కేబుల్స్ అండి. ఓటీజీ కనెక్టర్స్ మీరు చూసుకోవచ్చు. ఒక సైడ్ యూఎస్‌బీ ఉంటది. ఓకే. ఈ సైడ్ యూఎస్‌బీ ఉంటది. ఓకే. ప్రీమియం క్వాలిటీ వచ్చినాయి. ఓకే. ఇదిగోండి చూసుకోండి. ప్రీమియం క్వాలిటీగా కొంచెం టైప్ సి ఓటీజీ కనెక్టర్స్ అనమాట. ఇది దేనికి వాడతారంటే మనం మామూలుగా మొబైల్‌కి పెన్ డ్రైవ్స్ కనెక్ట్ చేసుకోవడానికి, మెమరీ కార్డ్ రీడర్స్ ఉంటాయి సపరేట్‌గా. ఆ కార్డ్ రీడర్స్ కనెక్ట్ చేసుకోవడానికి వాటిలన్నిటికి ఉపయోగపడతాయి. మీకు తెలుసో తెలీదో ఇది కనెక్ట్ చేసి మీ దగ్గర మౌస్ గానీ, కీబోర్డ్ గానీ ఉంటే అది కూడా మీ మొబైల్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అవి వర్క్ అవుతాయి కంపల్సరీ. మేము చాలాసార్లు ట్రై చేసాము. అవన్నీ వర్క్ అవుతాయి. మొబైల్‌కి కంపల్సరీ కీబోర్డ్, మౌస్ కూడా పనిచేస్తది. ట్యాబ్‌లకి వాడుకోవచ్చు. ఓకే. టైప్ సి పోర్ట్ ఉన్న ఏ డివైస్‌కైనా సరే టైప్ సి అయినా, మైక్రో యూఎస్‌బీ అయినా ఉన్న ఏ డివైస్‌కైనా సరే మీరు మౌస్ గానీ, కీబోర్డ్ గానీ కనెక్ట్ చేసుకుంటే దానికి ఇవి ఉపయోగపడతాయి. పెన్ డ్రైవ్‌లకి వాటికి కూడా ఉపయోగపడతాయి. హార్డ్ డిస్క్ కూడా కొంత రేంజ్ వరకు స్టోరేజ్ ఉంటది కదా! 1 టీబీ, 2 టీబీ ఉండే డ్రైవ్స్ కొన్ని పనిచేయవు. కానీ తక్కువ సైజ్ ఉంటాయి కదా! 500 జీబీ కంటే తక్కువ ఉండేవి. వాటన్నిటికి ఇది కనెక్ట్ అవుతది. వాటికి కూడా యూఎస్‌బీ వస్తాయి కదా! ఓకే. ఆ యూఎస్‌బీ దీంట్లో కనెక్ట్ చేసినా కూడా మీ హార్డ్ డిస్క్‌లు కూడా మొబైల్‌కి కనెక్ట్ అవుతాయి. టైప్ సి అయినా సరే, మైక్రో యూఎస్‌బీ అయినా సరే. ఓకే. ఇంతటితో ఈరోజు వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Thanks for watching. Please subscribe and like to the channel.